ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. కన్న తల్లంటే కాస్తో కూస్తో ఉన్న ఇష్టం కూడా పోయింది. కందకు లేని దురద కత్తిపీటకెందుకని ఓ సామెతలు చెప్తుంటావు కదా, అలాగే అనుకుని నోరు మూసుకుని ఉండొచ్చు కదా. ఏమైంది? నువ్వేమన్నా మహానటి అనుకుంటున్నావా? ప్రతి సీను ఏడ్చి పండించేయడానికి డ్రామాలు వేస్తే ప్రతి ఒక్కరు ఖాళీ లేకుండా కొడతారు. నేను అసలేమనుకుంటున్నావా? ఆగండి బావగారు, మళ్ళీ ఏమైంది? ఎవరికి వాళ్ళు ఎందుకలా నోరు పెద్ద చేసుకుంటున్నారు? అక్క చేసిన పిచ్చి పని అలాంటిది అన్నయ్య. మీరుండండి, మగాళ్ళు మీ నోటితో ఎలా చెప్తారు? నా కొడుకు చేసిన పంచాయతీల్లో ఇలాంటివి వచ్చిండవా? రఘుతో చెప్తే తప్పే ఉంది. ఎందుకు చేసావే? ఎందుకు చేసావు ఆ పని? అందరూ నన్నే తప్పుపడుతున్నారు. చివరికి నా కొడుకు కూడా నన్ను దూరం పెట్టేస్తున్నాడు. నేనే దూరం అయిపోవడం మంచిది. నేను చచ్చిపోతాను. ఏ దూలానికో ఫ్యాన్ కో చచ్చిపోతాను. నేను చచ్చిపోతాను. చచ్చిపోతాను. బావగారు, సీను, వదిలేయండి. వెళ్ళు. గదిలోకి వెళ్తావో లేదంటే గోదాట్లోకి వెళ్తావో వెళ్ళు. రఘు, ప్రాణం తీసుకునే ముందు ఒక్కసారి నా గురించి ఆలోచిస్తే బావుంటుంది. చుట్టుపక్కల ఊళ్ళ నుంచి కూడా వచ్చి ఇక్కడ న్యాయం జరుగుతుందనుకునే వాళ్ళు ఈ ఇంట్లో ఇలాంటి పరీక్షలు చేయించారంటే నాకున్న పేరు మర్యాద అన్నీ మంటగలిసిపోతాయని మీకెవ్వరికీ తెలీదా? అయోధ్యలంక రఘురాము ఎదురుపడితే చేతులెత్తి దండం పెడతారు. ఇవాళ మీరు చేస్తున్న పనులకి నేను దండం పెట్టాల్సి వస్తుంది. చూడండి, నాకే గనక చెడ్డ పేరు తీసుకురావాలని చూస్తే మీరందరూ జానకిని విధవరాలిగా చూస్తారు. బాగా అయ్యో, చూసావా పద్మ? చివరికి పరిస్థితి ఎక్కడి దాకా వచ్చిందో చూసావా? అమ్మా, రామా, ఎలా ఉన్నావు? నేను బానే ఉన్నానమ్మా. మీరందరూ ఎలా ఉన్నారు? బాధలు చూడలేకున్నావు. అదేంటమ్మా అలా అంటున్నావు?
మేం బాగున్నామని చెప్తే మా సుఖమే మేము చూసుకున్నట్టుంటుంది. ఆచ్య బాగున్నాను అని చెప్పినా మీ పెద్దత్తయ్య కష్టపెడుతూనే ఉంది. ఏం జరిగిందమ్మా? ఆచ్య పరువు తీశానని ఆ ప్రభాస్ ఊరంతా చెప్తున్నాడు కదా. వాడు చెప్పింది నిజమని నమ్మి మీ పద్మత్తయ్య డాక్టర్ని పిలిపించి పరీక్ష చేయించే ప్రయత్నం చేసింది. అమ్మా, ఏంటమ్మా, ఏం మాట్లాడుతున్నావు? ఆచని మీ అత్తయ్య బతకనివ్వట్లేదు. ఎలా చెప్పినా కూడా తను లెక్క చేయట్లేదు. కాదమ్మా, అత్తకేమైనా పిచ్చి పట్టిందా? అలాగే ప్రవర్తిస్తోందమ్మా. ఆచ్య ఆ పరీక్ష చేయించుకోలేదని పద్మ అనుమానం మరింత ఎక్కువైంది. ఎవరు చెప్పినా మీ అత్తయ్య వినే పరిస్థితిలో లేదు. ఇది ఎక్కడికి దారి తీస్తుందో ఏమో, ఏమీ అర్థం కావడం లేదు. నా వల్ల ఆజీ ఇంత సఫర్ అవుతుంది. లేదు, నిజం చెప్పేస్తాను. అమ్మా, అసలు అక్కడ ఏం జరిగిందంటే పరీక్షలకి ఎలా చదువుతున్నావమ్మా? ఇంతకంటే పెద్ద పరీక్ష ఏముంది నాకు? బాగానే చదువుతున్నానమ్మా. బాగా చదువుకో. ఆద్యా, రామా వచ్చావా? రారా కూర్చో. ఏంటి రామా అలా చూస్తున్నావు? ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, చదువుకో. నాకేం చెప్పాలనిపించట్లేదా? చెప్పడం మర్చిపోయాను. ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, ఆల్ ది బెస్ట్. ఎగ్జామ్స్ బాగా రాయి. అంతేనా? పరీక్షలప్పుడు ఇంకేం చెప్తావు? నేను మాట్లాడుతున్నది కాలేజ్ పరీక్ష గురించి కాదు. మరి ఇంట్లో పద్మ అత్తయ్య నీతో చేపించాలనుకున్న పరీక్ష గురించి.